అదే సందర్భంలో శశబిషలు అక్కర్లేదు అధ్యక్ష. సభానాయకుడిగా 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో రాజకీయపరమైన రిజర్వేషన్లను సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. ఈ సభానాయకుడిగా నేను మాటిస్తున్న బలహీన వర్గాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు ఈ రిజర్వేషన్లు సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తాను. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇక్కడ సభానాయకుడుగా ఉన్న మహేశ్వర్ రెడ్డి గారిని, ఎంఐఎం పార్టీ నాయకుడుగా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, మిత్రుడు సాంబశివరావు గారిని, సిపిఐ నాయకులను, వీళ్ళనే కాకుండా రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం. చట్టాన్ని సవరించుకుందాం. ఈ చట్టాలన్నీ కూడా పరిపాలన సౌలభ్యం కోసం మనం చేసుకున్న చట్టాలే. 100 పైగా మనము రాజ్యాంగ సవరణలను చేసుకున్నాం ప్రజలకు మేలు చేయడం కోసం. కాబట్టి ఈరోజు అవసరమైతే రాజ్యాంగ సవరణ అయినా చేపట్టడం ద్వారా బలహీన వర్గాలకు విద్యా ఉపాధి అవకాశాలలో, అదేవిధంగా రాజకీయ అవకాశాలలో 42% పెంచడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు అన్నిటిని కూడా మనం తీసుకోవాలి.